నా పేరు బాణావతి సుజాత, మామిడిపల్లి విలేజ్ బాలాపూర్ మండలం నుండి వచ్చానండి. నేను స్టాఫ్ నర్సుని. ఎగ్జామ్స్ పెట్టారు నాకు. ఆగస్టులో నోటిఫికేషన్ వస్తే ఆగస్టు 2వ తారీఖు ఎగ్జామ్ రాశాను. ఆగస్టు 5వ తారీఖు రిజల్ట్ తెలిపారు. 80 మార్కుల ప్రశ్నకి నాకు 54 మార్కులు వచ్చాయండి. నేను ఎస్టీ క్యాండిడేట్ని. 20 మార్కులేమో ఎక్స్పీరియన్స్ ఉంటే 1 ఇయర్కి ఎక్స్పీరియన్స్ ఉంటే 4 మార్కులు యాడ్ అవుతాయి. నాకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మొత్తం నాకు 100కి 58 మార్కులు వచ్చాయండి. మొన్న 18వ తారీఖు 15 రోజులు అవుతుందండి రిజల్ట్ వచ్చేసి. రిజల్ట్లో నాన్ లోకల్ అని పెట్టారండి. నేను ఒకటో తరగతి బోనఫైడ్ చూడండి, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గవర్నమెంట్ హై స్కూల్ మలక్పేట్ హైదరాబాద్లో చదివానండి నేను. అలాగే నా 6వ తరగతి చూసుకుంటే మామిడిపల్లి సరూనగర్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ చదివానండి. 7వ తరగతి మాత్రము కేర్ అండ్ షేర్ హై స్కూల్ గన్నవరం మండలం కృష్ణా డిస్ట్రిక్ట్. అది 2004 నుంచి 2005 అంటే దాదాపుగా 20 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇష్యూ లేదు. ఇప్పుడు నన్ను నాన్ లోకల్ ఎందుకు పెట్టారని అంటే నువ్వు కృష్ణా డిస్ట్రిక్ట్ 20 సంవత్సరాల క్రితం ఎందుకు చదివావని పెట్టేశారు. అది హైలైట్ చేసుకుంటూ ప్రకాశవంతమైన దాన్ని చూసుకుంటూ నాన్ లోకల్ పెట్టారు. సార్ మరి అప్పుడు 2004లో నాకు ఆంధ్ర తెలంగాణ తెలియదు. అట్లా ఏర్పడి ఉంటే నేను చదవకపోయేదాన్ని. అలా చదవడానికి కూడా కారణం ఏంటంటే మా మమ్మీ కూలి పని చేసుకుంటూ నన్ను 7వ తరగతి మానిపిద్దామని. మీలాంటి వాళ్ళు సార్ వాళ్ళు వచ్చి అమ్మ మీ పిల్లలు మేము ఆదుకుంటాము, మేము కృష్ణా డిస్ట్రిక్ట్లో చదివిస్తామని అన్నారు. అప్పటికి సరే అనేసి 1 సంవత్సరమే చదువుకుంటా సార్ నేను అని అన్నాను. చదువుకొని మళ్ళీ 8th, 9th, 10th, ఇంటర్, డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ మొత్తం నేను ఇక్కడ చదివాను. నా ప్రూఫ్స్ ఆధారాలు అన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు 7th రంగారెడ్డిలో నువ్వు లేనందున ఇప్పుడు స్టాఫ్ నర్స్ అయితే 1 నుంచి 7వ తరగతి బోనఫైల్ చూస్తున్నారు. 1 నుంచి 6 నేను రంగారెడ్డిలో చదివినప్పుడు ఆ 7వ తరగతి 2004ని హైలైట్ చేసుకుంటూ నువ్వు నాన్ లోకల్ క్యాండిడేట్ అని చెప్పారు. ఎందుకు సార్ అని అంటే అది పాత కేసీఆర్ సారు జీవో 124 ప్రకారం మేము అదే ఫాలో అవుతున్నామండి. మరి కేసీఆర్ సార్ పదవి కాలం ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. మరి నేను నా స్టడీ పీరియడ్ 21 సంవత్సరాలు అయింది. నాకు తెలుసా ఆంధ్ర తెలంగాణ ఏర్పడుతుందని. ఇప్పుడు నేను ఎస్టీ క్యాండిడేట్. నాకు 2 అమ్మాయిలు. మా ఆయనకు ఉద్యోగం లేదు. మా ఆయన అనాథ దాంట్లోనే చదివిండు, నేను అనాథ దాంట్లోనే చదివినాను. నా చదువు ఆగిపోయే క్రమంలో నన్ను ఒక సార్ వాళ్ళు ఆదుకున్నారు, ఒక ట్రస్ట్ ద్వారా. ఇప్పుడు ఏమన్నా నాన్ లోకల్గా గుర్తించారు. సార్ నేను తిరగనంటూ ప్లేస్ లేదు. 15 రోజుల నుంచి నేను కాన్షియన్స్లో లేను, మ్యూట్లో అయిపోయినా. అసలు నా ఫోన్ నెంబర్ నాకు గుర్తుకుండట్లేదు. నేను నాన్ లోకల్ కావడం ఏంది? అసలు ఆంధ్ర తెలంగాణ అనేసి నన్ను ఇంత విడదీసిరు. ఖాళీ అప్లికేషన్ తీసుకుంటున్నారు సార్, అంతే. ఏదో పాత బస్సు దవాఖాన తీసుకున్నట్టు చిన్న ట్రీట్మెంట్ ఎలా చేస్తారో అలా ఏదో తీసి పక్కన పెట్టేస్తున్నారు. నేను ఎంహెచ్ఎస్ఆర్ బోర్డు కూడా వెళ్ళాను. 15 రోజుల నుంచి సెక్రటరీ దగ్గరికి వెళ్ళాను, మెడికల్ బోర్డు దగ్గరికి వెళ్ళాను. వెళ్తా ఉంటే వాళ్ళు ఏమంటారు, నువ్వు ఎక్స్ప్లనేషన్ లెటర్ రాయమ్మా, పై అధికారులుగా పంపిస్తున్నామంటున్నారు. సార్ అలా గుర్తించకండి సార్. 1 సంవత్సరానికి నన్ను అలా చేస్తే నాది తెలంగాణ బిడ్డ, నేను ఇక్కడ వేరే తల్లిని ఆంధ్ర తల్లిగా నన్ను చూపించకండి సార్. అలా చూపిస్తే ఇది ఎంతవరకు? ఒకవేళ నన్ను ఇంకోసారి నాన్ లోకల్ అని గుర్తిస్తే నేను నా భర్త కూడా ఉరి శిక్షకైనా రెడీ. 1 సంవత్సరానికి నన్ను నాన్ లోకల్ ఎలా చేస్తారండి? నాకు తెలుసా 20 సంవత్సరాల క్రితం ఆంధ్ర తెలంగాణ ఏర్పడుతుందని. అయితే నిన్న కాక మొన్న హెల్త్ మినిస్టర్ని కూడా కలిసా. సార్ నా పరిస్థితి ఇది, 7వ తరగతి 20 సంవత్సరాల క్రితం నేను చదివినాను. అది దాన్ని హైలైట్ చేసుకుంటున్నాను. నాన్ లోకల్ పెట్టేశారు. ఎస్టీ క్యాండిడేట్ 100 మార్కులకి 58 మార్కులు వచ్చాయి సార్. నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను సార్ అని అంటే నాన్ లోకల్ అని పడితే నువ్వు ఎందుకు చదివావు, హెల్త్ మినిస్టర్ ఎందుకు చదివావు అని అంటే అది 2004 సార్ ఆంధ్ర తెలంగాణ. నాకు నిజంగా తెలియదని కాలు పట్టుకుంటే సార్ ఒక్క మాట అన్నారు, అమ్మా అది జీవో 124 ప్రకారము కేసీఆర్ పెట్టిన చట్టం, నేను ఏం చేయలేదు. కేసీఆర్ చట్టం 10 సంవత్సరాల క్రితం కదా. ఆ సార్ ఉండి ఆ మాట అన్నాడు. చివరి కోరిక నాకేందంటే రేవంత్ రెడ్డి సారు మీరే న్యాయం చేయాలి. మీ దగ్గరికి వార్త పబ్లిక్గా మొత్తం వైరల్ అవ్వాలి. ఎందుకంటే మీరు న్యాయం చేస్తారని. ఫస్ట్ ఈ డిసెంబర్ 7వ తారీఖు మీరు ప్రమాణ స్వీకారం చేశారు, మీరు సీఎం అయ్యారు. ఫస్ట్ రిజల్ట్ స్టాఫ్ నర్సుది మీరు విడుదల చేశారు. నా విషయంలో మీరు మంచి క్లారిటీ ఇవ్వండి. లేకపోతే నేను నా బాధలో ఎవరికి చెప్పుకోను. నా బాధ ప్రభుత్వానికే తెలుసు కదా. అసలు జీవో అంటేనే గవర్నమెంట్ ఆర్డర్, ప్రజల పాలకు ప్రజలే తెలుసు కదా. దయచేసి కేసీఆర్ సార్, మంత్రులు, అధికారులు నన్ను క్షమించండి. నా దురదృష్టం ఏమో 2004లో నేను చదివినందుకు